ఈ వర్ణ వ్యవస్థకి కారణమైన వ్యక్తులు బ్రాహ్మణులు. బాబాసాహెబ్ అంబేద్కర్ క్లియర్గా చెప్తారు, బ్రాహ్మణ్స్ ఆర్ నాట్ అవర్ ఎనిమీస్, బ్రాహ్మణ్ ఇజం ఇట్స్ అవర్ ఎనిమీ అంటాడు. సో నేను దాన్ని చూస్తున్నా కాబట్టి ఐఎమ్ ద రెస్పాన్సిబిలిటీ హోల్డర్ ఫర్ మై కమ్యూనిటీ. నా సమాజానికి జరిగిన అన్యాయం నా దగ్గరికి ఎందుకు చేరుతా అంటే నేను వాళ్ళ లీడర్ని, నేను వాళ్ళ అన్నని, వాళ్ళ తమ్ముడిని, వాళ్ళ బిడ్డని, వాళ్ళ నాయకుని. కాబట్టి మాకు సత్వరం న్యాయం జరగాలంటే మా అన్న దగ్గరికి పోతేనే జరుగుతుందని చెప్పి నా దగ్గరకు వస్తుంది. నేను వాళ్ళ గొంతుకగా ఈ ప్రజలందరికీ చూడండి, తోటి హిందువులే మా మీద దాడి చేసినప్పుడు చీకోటి ప్రవీణ్ గారు లాగా మద్దతు ఇచ్చే వాళ్ళు రావాలని కోరుకుంటున్నాను. ఓకే, అంటే రెంజెల్ల రాజేష్ ఇంత బాగా మాట్లాడుతుంటే నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఇంకో విషయం ఏంటంటే, ఎప్పుడన్నా మీరు హిందూ దేవులను కానీ దేవతలు కానీ మీరు తిట్టడం జరిగిందా? నేను ప్రశ్న ఎవరన్నా తిడితే వాళ్ళకి సపోర్ట్ చేయడం జరిగిందా? నేను తిట్టను, ఎవరిని తిట్టమని చెప్పాను. ఓకే, నేను ఒక విషయం చెప్తా. నాకు తెలియని విషయాలు తెలుసుకునేటువంటి అర్హత నాకు ఉందా లేదా ఈ దేశం? ఉంటుంది పక్క. నేను ఈ దేశంలోనే కదా. మా అమ్మమ్మకు రాని చదువు, మా నాన్నమ్మకు రాని చదువు, అసలు బ్రాహ్మణ స్త్రీలు కూడా చదువుకోలేనటువంటి ఈ దేశంలో సరస్వతి తల్లి ఎక్కడ చదువుకున్నా అని అడిగిన. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి అంటే, ఈ కామరూపిణి అంటే అర్థమైందిరా నాకు అర్థం కాదు, ఆమెను తిడుతుండ్రా అర్థం కాని భాషలో అని అడిగిన. అది తప్పే అయితే నాకు సరిదిద్ది చెప్పాలా, బిడ్డ కామరూపిణి అంటే నువ్వు అర్థం చేసుకుని అర్థం కాదు బిడ్డ గిది అని చెప్పి చెప్పాలా. కానీ దాడి చేసి చంపేస్తావంటే ఎవడిచ్చిండు నీకు అధికారం? ఇదా? నువ్వు శత్రువుల మీద పోరాటం చేయి, మీకు దమ్ముంటే ఈ ఆర్ఎస్ఎస్ సంస్థలు అందరిని తీసుకుని పాకిస్తాన్ కొమ్మని చెప్పు, ఆడపోయి యుద్ధం చేయమని చెప్పు. తోటి దళితుల మీద మీరు చంపుతాం కొడతామంటే ఏమన్నట్టు నాకు అర్థం కాదు. ఇలా అయ్యప్ప స్వామి మాల వేసుకొని తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఏం నేర్పుతున్నారు శివ వీళ్ళు? నేను కూడా 45 రోజులు నిష్టగా మాల వేసుకున్నా, రాముడు మాల. మేము గిట్లా ఏం మంది మీదకి యుద్ధాల కోసం పోలేం. ఏ మాల వేసుకున్నా? రాముడు మాల వేసుకున్నా. మా ఊళ్ళో రామాలయం ఉంది. రామాలయం ఉంది. నేను మంచిగా భజన చేసే వ్యక్తిని. ఈ ఇంటర్వ్యూ చూస్తున్న వాళ్ళందరికీ కూడా తెలుసు. నేను ఖుద్దు భక్తుడిగా ఉండి నాకు ఎప్పుడు ఆ డిస్క్రిమినేషన్ లేదు. నేను డిస్క్రిమినేషన్కి గురవుతున్న సమాజానికి నాయకుని కాబట్టి నేను మాట్లాడుతున్నా.